ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో తెనాలికి చెందినటువంటి వివేక సెంట్రల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు అయితే సాధించారు. ఈరోజు బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులందరినీ ప్రత్యేకంగా అభినందన కార్యక్రమం అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, అట్లాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు, అట్లాగే వివేకానంద సెంట్రల్ స్కూల్ సిఈఓ వెంకట్రామ్, అట్లాగే ప్రిన్సిపల్ శంకర్ వీరందరూ కలిసి విద్యార్థులను ప్రత్యేకంగా అయితే శాలువాలు, పుష్పగుచ్చాలు ఇచ్చి ప్రత్యేకంగా అయితే అభినందనలు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. వివేకానంద సెంట్రల్ స్కూల్కి చెందినటువంటి మొత్తం 67 మంది విద్యార్థులు ఈ సంవత్సరం సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలకు హాజరైతే 67 మంది కూడా ఉత్తీర్ణత సాధించినట్లయితే వారు తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తం 100% ఉత్తీర్ణత సాధించిన సంస్థగా కూడా వివేక విద్యా సెంట్రల్ స్కూల్ అనేది కూడా నిలిచిందని చెప్పి డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ తెలియజేశారు. అట్లాగే దాదాపు చాలామంది విద్యార్థులు 50% పైగా విద్యార్థులు 80% పైగా మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభను అయితే చాటినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. సిబిఎస్ఈ అంటే ఇప్పుడు మామూలు రెగ్యులర్ 10th క్లాస్ కంటే కూడా సిబిఎస్ఈ అనేది కూడా ప్రత్యేకమైనదిగా కూడా చెప్తూ ఉంటారు. ఈ సిబిఎస్ఈలో రిజల్ట్స్ అనేది కూడా చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. అట్లాంటిది తమ స్కూల్కి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా 100% ఉత్తీర్ణత, 100% ఫలితాలు సాధించినట్లు కూడా చెప్తా ఉన్నారు. కొన్ని సబ్జెక్ట్స్లో అయితే ఆ విద్యార్థులు 100% మార్క్స్ కూడా సాధించిన సందర్భంగా వారిని ప్రత్యేకంగా అయితే అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా వారికి సిబిఎస్ఈకి ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి, అందుకు తగ్గట్టుగా కూడా తమ సెంట్రల్ స్కూల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి అందుకు అనుగుణంగానే విద్యా బోధన చేపట్టడం జరుగుతుంది. దాదాపు 16 సంవత్సరాల క్రితం ఇక్కడ తెనాలిలో సెంట్రల్ స్కూల్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అనేక మంది విద్యార్థులు ఇక్కడ సిబిఎస్ఈలో ఇక్కడ చదువుకొని అత్యున్నతమైనటువంటి ర్యాంక్స్లో కూడా పొజిషన్స్లో కూడా ఉన్నట్లయితే డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అయితే తెలియజేశారు. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు దాదాపు 6 సివిల్ సర్వీసెస్కు ఎంపికైనట్లు కూడా చెప్పి ఇది సంస్థ కూడా గర్వకారణంగా అయితే డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అయితే తెలియజేశారు. ఈ సందర్భంగా కూడా ఆ విద్యార్థులకు, అట్లాగే వారి తల్లిదండ్రులకు, అట్లాగే స్టాఫ్ మొత్తానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు అయితే తెలియజేశారు. ఈరోజు ఇక్కడ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఈ క్యాంపస్లో మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశాం. దాని ఉద్దేశం ఏంటంటే సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వారు మరి ఫలితాలని నిన్న విడుదల చేయడం జరిగింది 10th క్లాస్ సంబంధించి. ఆ 10th క్లాస్ యొక్క ఫలితాలలో మన వివేకానంద సెంట్రల్ స్కూల్ యొక్క విద్యార్థుల యొక్క ప్రగతిని గురించి తెలియజేద్దామని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మా ఈ సెంట్రల్ స్కూల్లో 25-26 అకాడమిక్ ఇయర్లో 67 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. మరి శుభవార్త ఏమిటంటే 67 మంది విద్యార్థులు కూడా మరి 60% తక్కువ కాకుండా, మార్క్స్ తక్కువ కాకుండా కూడా అందరు 100% పాస్ అయిపోయారు. దట్ ఈస్ ఫస్ట్ గుడ్ న్యూస్ ఫర్ ఇన్స్టిట్యూషన్. 100% పాస్ అంటే 67 స్టూడెంట్స్ కూడా పాస్ అవటం అబౌవ్ 60%తో, అది ఒకటి. రెండవది 50% ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే 34 స్టూడెంట్స్ 80% అబౌవ్ మార్క్స్ తీసుకురావడం అనేటువంటిది. సో యావరేజ్ స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ప్రోగ్రెస్ చేసి 80% అబౌవ్ రావడం అనేటువంటి. ఆ తర్వాత మరొక 10 స్టూడెంట్స్ అందులో మళ్ళీ 90% అబౌవ్ తీసుకురావడం అనేది. అంటే సిబిఎస్ఈ సిస్టంలో 90% అబౌవ్ క్రాస్ చేయడం అనేటువంటిది ఒరిజినల్ టాలెంట్ ఉంటేనే జరుగుతుంది. లెట్ us నాట్ కంపేర్ ది స్టేట్ సెలవు స్టూడెంట్స్. అలాగే ఈ 90% కూడా మళ్ళీ ఒక 5 స్టూడెంట్స్ మరి 93% అబౌవ్ తీసుకురావడం అనేటువంటిది. ఇలా గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి మనం చూసినట్లయితే మంచి రిజల్ట్స్ని ఈ సంవత్సరం మా స్టూడెంట్స్ సాధించారని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాగే 94% స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. శ్రీరామ్ he got 94% and one girl హోమా శ్రేష్ఠ వీళ్ళిద్దరూ కూడా 94% మార్క్స్ సాధించి చక్కగా మన ఇన్స్టిట్యూషన్ మంచి పేరు తెచ్చారు. అలాగే 93% మార్క్స్తో మరొక రిషిల్
విశిల్ సాయి అనే విద్యార్థి, అలాగే జోషి ఇక్కడ ఉన్నాడా, రైట్. సో వీరిరువురు కూడా 93% అబవ్ మార్క్స్ సాధించారు. 92%తో ఆదిత్య కూడా ఉన్నారు. ఇలా ఈ 5 కూడా బాగా మంచిగా చక్కగా మరి వర్క్ చేసి, సిన్సియర్ వర్క్ చేసి మంచి మార్క్స్ సంపాదించారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి అందరికీ బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఇప్పుడు డెవలప్మెంట్ సబ్జెక్ట్ ఇది. అందులో 100% మార్క్స్ సాధించడం. ఆల్ ది స్టూడెంట్స్ ఇయర్ 99 ఆర్ 100 స్టూడెంట్స్, 3 స్టూడెంట్స్కి వచ్చింది చక్కగా. ఈ 5 కూడా ఇద్దరికి 99 మార్క్స్ వచ్చాయి. సో లేటెస్ట్ దానిలో కూడా వాళ్ళు బాగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. సిబిఎస్ఈలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే రొటీన్ వర్క్గా ప్రాధాన్యత ఇవ్వకుండా, రొటీన్ క్వశ్చన్స్ ప్రాధాన్యత ఇవ్వకుండా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తారు. అక్కడ ఎక్స్పెరిమెంటల్గా ఉండే క్వశ్చన్స్ ఇస్తారు. క్రియేటివ్ డెవలప్ చేసేటువంటి క్వశ్చన్స్ ఇస్తారనమాట. అది వీళ్ళు బాగా చేశారు. ఇది మనం గమనించాలి. రాబోయే రోజుల్లో డెఫినెట్గా వీళ్ళు మంచి ఇంజనీర్స్ అవుతారు, మంచి డాక్టర్స్ అవుతారు. అంతేకాకుండా సోషల్గా ఎంతో కొంత సర్వీస్ చేసి మనందరికీ కూడా, మన సమాజానికి ఎంతో కొంత వాళ్ళు వర్క్ చేసి మంచి పేరు తీసుకొస్తారనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. సో ఆన్ దిస్ అకేషన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ సెక్యూర్డ్ wonderful percentage of marks, and I want to convey my sincere thanks to all the teachers who are involved in this process. Alage I should convey my thanks to the parents who have continuously given good support all these years. ఇదేంటంటే వెంటనే మనకి ఇన్స్టెంట్గా ఫలితం రాదు. ఇది కంటిన్యూస్గా వర్క్ చేస్తే ఫలితం వస్తుంది. పేరెంట్స్ అంత ఓపికగా ఉండాలి, స్టూడెంట్స్ అంత ఓపిక వర్క్ చేయాలి. సో ఐ షుడ్ నాట్ ఫర్గెట్ ద సపోర్ట్ గివెన్ బై ద పేరెంట్స్ ఆన్ దిస్ అకేషన్. సో once again, congrats to all the students and teachers, and special thanks to Mr. Venkatram, our CEO, and the principal Shankar Garu for getting good ranks and good marks in 10th standard CBSE examination. Thank you very much. రీసెంట్గా 25-26 10th క్లాస్ స్టూడెంట్స్ సిబిఎస్ఈ బోర్డ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో మా పిల్లలు 67 మెంబర్స్ రాశారు. 67 మెంబర్స్ పాస్ అయ్యారు. అంతేకాకుండా ఒక 5 మెంబర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 100 out of 100 వచ్చింది. అండ్ ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్లో ఏంటి అంటే మార్క్స్ గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దాని ఫలితమే ఏంటి అంటే మా స్టూడెంట్ ఒక అబ్బాయి, నవనీత్ అనే అబ్బాయి, ఒక 2 యాప్స్, వాళ్ళ ఫాదర్ బిజినెస్లో ఉన్నారు. ఆ ఫాదర్కి ఏదైతే హెల్ప్ఫుల్ ఉంటుందో ఆ 2 యాప్స్ వాళ్ళ ఫాదర్కి తనే డెవలప్ చేసి వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేశాడు. సో అట్లా ఒక్క స్టూడెంటే కాదు, ఇట్లా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ హోప్ఫుల్లీ రిజల్ట్స్ ఇంకా బాగా వస్తాయని అనుకుంటున్నాను. నా పేరు శ్రీరామ్. నేను ఇక్కడ శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నా. నిన్నే మా రిజల్ట్ వచ్చింది. సో నాకు 94% వచ్చింది, టాప్ వచ్చాను. సో ఇట్లానే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలనుకుంటున్నా. సో నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చిన స్టాఫ్ అందరికీ, టీచర్స్కి, రామ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. నేను ఇక్కడ 10th క్లాస్ చదివా. నిన్నే మాకు రిజల్ట్స్ వచ్చాయి. నాకు 94% వచ్చింది. సో అదొక టాప్ రిజల్ట్. ఇక్కడ మాకు అందరు టీచర్స్ ఇచ్చిన గైడెన్స్ వల్లే మాకు ఇంత రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.